తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దశాబ్దాలుగా శ్రోతలను అలరించిన మధుర స్వరం మూగబోయింది. పాటను అమృతతుల్యం చేసిన గాత్రం దివికేగింది. భాష ఏదైనా, బాణి ఎలాంటిదైనా స్వరాలకు అనుగుణంగా గాత్రం మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. దక్షిణ భారత గానకోకిలగా, తెలుగునాట జానకమ్మగా ఖ్యాతి గడించిన స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకమ్మ సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకానికి తరలి వెళ్లారు. తరాలుగా శ్రోతలను అలరించిన అజరామరమైన తన పాటను విడిచి సెలవు తీసుకున్నారు. విఖ్యాత గాయని ఎస్ జానకి శనివారం తుది శ్వాస విడిచారు. కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శ్వాస సంబంధ సమస్యలతో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందారు. జానకి మరణ వార్తను ఆమె మనవరాలు అప్సరా విద్యుల సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ప్రేమ, ఆప్యాయతలు పంచే కుటుంబ సభ్యుల మధ్య నాయనమ్మ ప్రశాంతంగా కన్నుమూశారని తెలిపారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారని పేర్కొన్నారు. వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయని, మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని మాకు విడిచి వెళ్లారని తెలిపారు. ఈ కష్ట సమయంలో మా కుటుంబ ఏకాంతతను గౌరవించాలని ప్రార్థిస్తున్నట్లు అప్సరా విజ్ఞప్తి చేశారు. వయోభారంతో బాధపడుతున్న ఆరోగ్యపరమైన సమస్యలు అంతగా లేని జానకి 2 వారాల క్రితమే మంగళూరులోని మంగళాదేవి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ప్రయాణ సమయంలో శ్వాస సంబంధ సమస్యలు ఎదురవడంతో మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఇంటికి వెళ్లారు. మళ్లీ గత వారం కాలికి ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి 7:30 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్య బృందం వెల్లడించింది. జానకి భర్త వి రామప్రసాద్ 1997లో మరణించగా ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. ఈ విషాదం ఆమెను బాగా కుంగదీసింది. నీ పాదాల పడి ఉండగా పూలల్లో నూలైన కానైతిని నీ మెడలో నత్తూగాడగా. జానకి పాటలంటే ఆమె భర్త వి రాంప్రసాద్కు అంతులేని విశ్వాసం. 1956లో జానకితో వివాహానికి ముందే ఏవిఎం స్టూడియోకు వస్తూ వెళుతూ ఉండే రాంప్రసాద్ జానకిపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట. తన తండ్రితో చెప్పి జానకికి ఏవిఎం స్టూడియోలో మంచి అవకాశాలు దక్కేలా చేసిన రాంప్రసాద్ ఆపై ఆమె సినీ ప్రయాణానికి ఓ చుక్కానిలా మారారు. జానకి పాడే ప్రతి పాటను దగ్గరుండి పరిశీలించేవారు. స్టూడియోల్లోనూ వెంటే ఉంటూ సలహాలిచ్చేవారు. నేను ప్రస్తుతం ఇన్నేసి అవార్డులు పొందానంటే అందుకు రాము చూపిన శ్రద్ధే కారణమని తన భర్త గురించి జానకి చెప్పేవారు. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకొని మధ్య వయసు, పండు ముసలి గొంతుకులను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకి దక్షిణ భారత గాన కోకిలగా ఖ్యాతి గడించారు. 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఎస్ జానకి తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఈ అవార్డుల్లో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచినా, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచినా జానకి అన్ని బిరుదులను అవార్డులుగా భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారతరత్నకు అర్హురాలిని అని, ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటని భారత ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న అయి ఉండేదానినంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శించారు.